ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన వ్యక్తి ఎంత ఎత్తుకు ఎదగవచ్చు? జీవిత కాలంలో ఎన్నో కోట్ల మందిని ఎలా ప్రభావితం చేయవచ్చు? సమాజంలోని చెడుని ఎలా రూపుమాపవచ్చు? కోట్ల మంది ప్రజలని ఎలా చైతన్యవంతం చేయవచ్చు? లక్షల మందికి ప్రశ్నించడం ఎలా నేర్పవచ్చు? చేసే ప్రతి పనిలోనూ ప్రజా ప్రయోజనాన్ని ఎలా నెరవేర్చవచ్చు? కోట్ల మంది పనిచేసే వ్యవసాయ రంగాన్ని ఎలా లాభదాయకంగా మార్చవచ్చు? కోట్లాది విద్యార్థుల్లో జ్ఞాన సంపదని ఎలా పెంపొందించవచ్చు? లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలా ఉపాధి కల్పించవచ్చు? కోట్లాది మహిళల్లో ఆత్మవిశ్వాసం ఎలా రగిలించవచ్చు? ప్రతి ఒక్కరిలోనూ ఆరోగ్యం పట్ల, వైద్యం పట్ల అవగాహన ఎలా కలిగించవచ్చు? వేల సంవత్సరాల భాషను ఎలా సుసంపన్నం, ఆధునికం చేయవచ్చు? కళని ఎలా వెలికి తీయవచ్చు? కళాకారులని ఎలా వెలుగులోకి తేవచ్చు? మారుమూలన దాగి ఉన్న స్వర సంపదని ఎలా గుర్తించవచ్చు? వితరణ గుణాన్ని ప్రేరేపించి వేలాది జీవితాల్లో వెలుగులు ఎలా పూయించవచ్చు? చిన్న మొత్తాల పొదుపుతో కళల్ని సాకారం చేసుకునేందుకు ఎలా తోడ్పడవచ్చు? సమాజంలో అన్ని రంగాలను ఎలా చైతన్యం చేయవచ్చు? తిరిగి ఆ సమాజానికి రక్షణగా ఎలా నిలవవచ్చు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే రామోజీరావు గారి జీవితం. ఈనాడు అంటే సామాన్యుడి అక్షరం. ఈనాడు అంటే కార్మిక కిరణం. ఈనాడు అంటే విద్యాదీప్తి. ఇలా ఒకటేంటి, ఈనాడుని ఎన్ని రకాలుగా కీర్తించినా తక్కువే. దాని వెనుక ఓ వ్యక్తి కృషి, తపన, పట్టుదల ఉన్నాయి. ఆయనే రామోజీరావు. దినపత్రిక రావాలంటే మధ్యాహ్నం అయ్యే రోజుల్లో సూర్యోదయం కాకముందే ఇంటి గుమ్మం ముందు దినపత్రిక అందించాలన్న ఆయన ఆలోచనల నుంచి పురుడు పోసుకున్నదే ఈనాడు. నాటి నుంచి నేటి వరకు ఈనాడు వేసిన ప్రతి అడుగు సంచలనమే. తెలుగు జర్నలిజంలో తనకంటూ సంపాదకుడిగా ప్రత్యేక పేజీ లిఖించుకున్నారాయన. అందుకే ఆయనను మీడియా మొఘల్ అని కీర్తిస్తారు. సూర్యోదయం తర్వాత ఈనాడు పేపర్ బాయ్ వీధుల్లో కనిపించకూడదు. ఇది రామోజీరావు గారు గీసిన గీత. పత్రిక పంపిణీలో ఎదురయ్యే సవాళ్ళకి ఈనాడు తొలి ప్రస్థానమే సమాధానం. మరే పత్రిక లేని ఓ మారుమూల ప్రదేశంలో 1947 ఆగస్టు 10వ తేదీన పడ్డ తొలి అడుగు నేటికి అనంతమై నిరంతరం తరతరంగా అలా సాగిపోతూనే ఉంది. దినపత్రికల పంపిణీ వ్యవస్థకు ఈనాడు వేసిన బాటే అన్ని పత్రికలకు దారి చూపింది. అప్పటి వరకు పత్రిక కావాలంటే విక్రయ కేంద్రాలకు వెళ్ళి తెచ్చుకోవాల్సిందే. ఈ పద్ధతికి 1977లో చరమగీతం పాడింది ఈనాడే. ఈనాడు రాకముందు పత్రికలకి పల్లెల్లో ఏజెంట్లు కూడా ఉండేవారు కాదు. ఈ సరిహద్దు రేఖని ఈనాడు దాటింది. గిరులు జరులు దాటి అడవుల్లో మారుమూల దాగున్న పల్లెల్లో సైతం రెక్కలు కట్టుకుని వాలిపోయింది. అప్పటి వరకు బస్సులు, రైళ్లు, తపాలా ద్వారా మాత్రమే సాగుతున్న పంపిణీ వ్యవస్థని సమూలంగా మార్చేసింది. సొంతంగా ప్రైవేటు రవాణా ఏర్పాటు చేసుకుని మరీ పత్రికను పంపిణీ చేసింది. ఇది పత్రికా ప్రపంచంలోనే పెను సంచలనం. తొలినాళ్లలో 5-6 వేల కాపీలతో ప్రారంభమై ఆ తర్వాత కొన్నేళ్లలోనే తెలుగులోనే అత్యధిక సర్క్యులేషన్ కలిగిన దినపత్రికగా పేరొందింది. హంగు ఆర్భాటం లేకుండా ఒక సాధారణ కార్మికుడే స్విచ్ ఆన్ చేసి ఈనాడుని ప్రారంభించారు. వ్యవహారిక భాషలో వార్త రచన ఏ రోజు వార్తలు ఆ రోజే అన్న సూత్రాన్ని మొదటి నుంచి ఈనాడు పాటించడంతో ప్రజా బాహుళ్యంలో విశేషమైన ఆదరణ లభించింది. గ్రామీణ, స్థానిక వార్తలకి చోటు కల్పించడంతో ప్రజల పత్రికగా, ప్రజాపత్రికగా ఈనాడు రూపాంతరం చెందింది. రైతులకు సంబంధించిన వార్తలు ప్రచురించడంతో ఈనాడుని రైతు పక్షపాతిగా ప్రజలు ఆదరించారు. డైలీ సీరియల్స్ని పత్రికలో ప్రచురించడం ప్రవేశపెట్టింది కూడా ఈనాడే. అభ్యుదయ రచనలకు ఆటపట్టుగా మారడమే కాదు, ప్రజల అవసరాలకు విలేకరులు వెళ్లి వార్తా సేకరణ చేసేలా జర్నలిజానికి కొత్త అర్థం చెప్పింది ఈనాడు మాత్రమే. ఈనాడు అంటే కేవలం వార్తలే కాదు, తెలుగువారి ఆత్మ గౌరవ పతాకగా నిలిచింది. జర్నలిజంలో విలువలను పెంచడంతో పాటు ఉన్నత ప్రమాణాలను నిలబెట్టే ప్రముఖులకు ఇచ్చే బీడీ గోయంక అవార్డుని 2001లో రామోజీరావు గారు అందుకున్నారు. జర్నలిజం, సాహిత్యం, విద్యలో ఆయన అందించిన సేవలకి గాను పద్మభూషణ్, పద్మవిభూషణ్ కూడా వరించాయి. ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్గా కూడా రామోజీరావు గారు పనిచేశారు. ఇలా తెలుగు భాషకి, సమాజానికి ఇతోధిక సేవ చేసిన రామోజీరావు గారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఇది తెలుగు భాషాభిమానులకి తీరని లోటు.